తెలంగాణ సీఎంతో ఇక్రిసాట్ డైరెక్టర్ జనరల్ డాక్టర్ జాక్వెలిన్ భేటీ. వివిధ రకాల పంటలపై జరుగుతున్న పరిశోధనలపై చర్చ. ఇక్రిసాట్ను సందర్శించాలని రేవంత్కి ఆహ్వానం. తెలంగాణ గ్రూప్ 2 ఎగ్జామ్స్ షెడ్యూల్ విడుదల. డిసెంబర్ 15, 16 తేదీల్లో పరీక్షలు. పరిశ్రమల్లో భద్రతకు ప్రాధాన్యతనివ్వాలి. సంస్థల్లో ఇంటర్నల్ ఆడిట్ను నిర్వహించుకోవాలి. యాజమాన్యాలు నిర్లక్ష్యంగా ఉంటే చర్యలు తప్పవని వార్నింగ్. ప్రమాదంపై ఉన్నత స్థాయి కమిటీ వేస్తామన్న చంద్రబాబు. అచ్యుతాపురం మృతుల కుటుంబాలకు 1 కోటి. ప్రమాదంలో గాయపడ్డ వారికి 50 లక్షలు. బాధితులకు అండగా ఉంటామన్న సీఎం చంద్రబాబు. ఏపీ వ్యాప్తంగా 13,326 పంచాయతీల్లో రేపు గ్రామ సభలు. దేశంలోనే తొలిసారి భారీ స్థాయిలో నిర్వహణ. ఉపాధి హామీ పథకంలో 4,500 కోట్ల రూపాయలతో 87 రకాల పనులకు ఆమోదం. 9 కోట్ల పని దినాలు, 54 లక్షల కుటుంబాలకు ఉపాధి కల్పన. వైసీపీ ప్రధాన కార్యదర్శులుగా శ్రీకాంత్ రెడ్డి, సతీష్ రెడ్డి, చెవిరెడ్డి. యువజన విభాగం అధ్యక్షుడిగా జక్కంపూడి రాజా, బీసీసీఎల్ అధ్యక్షుడిగా ఎమ్మెల్సీ రమేష్ యాదవ్. టెక్కలి ఇన్ఛార్జ్ పదవి నుంచి దువ్వాడ తొలగింపు. పేరాడ తిలక్కు బాధ్యతలు అప్పగించిన జగన్. 10 రోజులుగా ఫ్యామిలీ వివాదంలో శ్రీను. రైతుల ఆందోళనపై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం. సమస్యల పరిష్కారానికి బహుళ కమిటీ సూచనలివ్వాలని ఆదేశం. కోల్కతాలో వైద్యురాలి అత్యాచార ఘటనపై ప్రధానికి మమత లేఖ. దారుణాలకు ముగింపు చెప్పి మహిళలకు భద్రత కల్పించాలి. నేరాలకు పాల్పడే వారిని కఠినంగా శిక్షలు పడేలా చట్టాలు తేవాలని విజ్ఞప్తి. తెలంగాణలో జనవరి నుంచి రేషన్ షాపుల్లో సన్నబియ్యం. రాష్ట్రం మొత్తం సబ్సిడీ ధరకు గోధుమలు. పీడీఎస్ బియ్యాన్ని దారి మళ్లిస్తే డీలర్షిప్ను రద్దు చేస్తామంటూ మంత్రి ఉత్తమ్ వార్నింగ్. పోలాండ్ పీఎం డొనాల్డ్ టస్క్తో ప్రధాని మోడీ భేటీ. ద్వైపాక్షిక సంబంధాలు బలోపేతానికి చర్చలు. కోల్కతా పోలీసులపై సుప్రీం ఆగ్రహం. స్పాట్ను భద్రపరచడంలో క్షమించరాని నేరం జరిగింది. ఘటన జరిగిన 18 గంటల తర్వాత సీల్ చేస్తారా అంటూ కోర్టు కన్నెర్ర. కేసు విచారణ సెప్టెంబర్ 5కు వాయిదా. సిఐఎస్ఎఫ్ బలగాల ఆధీనంలోకి ఆర్జీ కార్ ఆసుపత్రి. బందోబస్తును పెంచిన రాష్ట్ర ప్రభుత్వం. అనుమతి లేనిదే లోనికి వెళ్లకుండా ఆర్డర్స్. డాక్టర్ మర్డర్ కేసులో సంచలనాలు బయటపెట్టిన సిబిఐ. స్పాట్లో క్రైమ్ సీన్ మొత్తం మార్చారు. దర్యాప్తు సవాల్గా మారింది అంటూ సుప్రీంకోర్టుకు రిపోర్ట్. యూపీ కన్నౌజ్లో భారీగా అక్రమ కట్టడాల కూల్చివేత. బందోబస్తు మధ్య రౌడీ షీటర్ ఆస్తులు నేలమట్టం. టూరిస్టులకు గుడ్ న్యూస్ చెప్పిన శ్రీలంక. భారత్ సహా 35 దేశాలకు వీసా రహిత ఎంట్రీకి అనుమతి. పర్యాటక రంగాన్ని ప్రోత్సహించేందుకు కేబినెట్ నిర్ణయం. అమెరికా టెక్సాస్లో భారీ హనుమాన్ విగ్రహం. 90 అడుగుల ఎత్తైన స్టాచ్యూ ఏర్పాటు. యుఎస్ ఆధ్యాత్మిక సాంస్కృతికంగా కొత్త మైలురాయి. బోట్స్వానాలోని కరోవే గనిలో 2,492 క్యారెట్ల డైమండ్.
ప్రపంచంలోనే రెండవ అతిపెద్ద వజ్రమన్న లుకారా డైమండ్ కార్పొరేషన్.